అండి దేవుడు చెప్తున్నాడు, మరి ప్రభు చెప్తున్నారు మనకి, నా ప్రాణమా. ప్రభు ఎన్నో మేలులు చేశారు కదండి. కాబట్టి ప్రభువును మనం ఎలా స్తుతించాలి? కాబట్టి మనం ఇలా స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, నా అంతరంగములలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు. పక్షరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం క్రొత్తదగినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి మోషేకు తన మార్గమును తెలియజేసిన విధంగా మనకు కూడా తెలియజేస్తానంటున్నారు. ఇజ్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడండి, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడండి. ప్రతీకారము మనకి మన దోషములను బట్టి ఆయన ప్రతీకారము చేయలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దయ దాక్షిణ్యము, ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి ఎంత తూర్పు ఎంత దూరమో ఆయన అతిక్రమలను మనకు అంత దూరపరుచున్నాడు. తండ్రి తన కుమారుడు ఎలా జాలిపడనో ప్రభు మన ఎడల జాలి కలిగి ఉన్నాడండి. మరి అందుకనే జీవితకాలం అంతయు దావీదు చెప్తున్నాడు, నేను యెహోవాను కీర్తించదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదనని దావీదు మహారాజు మరి కీర్తన మరి చెప్తూ ప్రభుతో మరి మనం చేసుకుంటున్నాడండి. కాబట్టి ఆయన చేసి ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు కదండి. అన్నీ మర్చిపోతున్నాం మనం, కానీ మనం మర్చిపోవద్దండి. మరి ఎన్నో విపత్కాలం నుంచి ఆపత్కాలం నుంచి మనల్ని బయటపడేసి, ఎన్నో తెగుళ్ళ నుంచి మనల్ని బయటపడేసి, ఎంతో దారిద్ర్యం నుంచి మనకు బయటపడేసి, మనకు సమస్తం వసిగిన దేవునికే నామమునికే మహిమ ఘనత ప్రభావమును కలుగును గాక. ఆమేన్.